ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఏదైనా ఒక కార్యం కొరకు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారా? దేవుడు నా జీవితంలో ఇది చేస్తారో లేదో అనే అవిశ్వాసంతో ఉన్నారా? దేవుని కార్యాలు నా జీవితంలో ఆగిపోతాయేమో అనే భయంతో ఉన్నారా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనంలో నేను కార్యము చేయుగా త్రిప్పువాడెవడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో దేవుని కార్యం జరిగింది అని విశ్వసించాలి. మీరు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా అది ఆయన జరిగించారు అనే నమ్మకాన్ని మన హృదయంలో మనం స్థిరపరచుకోవాలి. దేవుని యొద్ద నుండి జరిగేటువంటి కార్యాలు యథార్థమైనవిగాను ఖచ్చితమైనవిగాను మన జీవితంలో సాక్ష్యాలుగా ఉంటాయండి. అటువంటి సాక్ష్య జీవితం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతాన్ని జరిగిస్తారు.